ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి లేదా కృపను బట్టి మనందరం కూడా సజీవులుగా ఉన్నాం. మరి మనం ప్రతి క్షణం కూడా ఆ యొక్క దేవదేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ విధంగా మరి మనందరం మరొకసారి కలుసుకుని మరి ఆయన స్తుతించుకుని ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకు కలిగజేశాడు కాబట్టి మనం ఆయన వాక్యాన్ని ధ్యానించుకుని ఆ వాక్యంలో మనందరం కూడా బలపడదాం. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజున ఈ లోకంలో మనము యవన బిడ్డలను చూస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలను చూసినప్పుడు మరి వారు చాలా మరి వారి యొక్క పరివర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది. పూర్వం ఉన్నటువంటి స్త్రీలకును ఈ కలియుగము అనగా ఈ అంచె దినాలలో ఉన్నటువంటి స్త్రీల యొక్క జీవితం విషయాలు చూస్తే ఆ ప్రవర్తన ఆ క్యారెక్టర్ చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకంటే మరి చాలామంది చాలా రకాలుగా స్త్రీలను గురించి మాట్లాడటం జరుగుతుంది. అంటే స్త్రీల యొక్క మరి వీళ్ళకి కూడా ఒక ఏంటది దాన్ని ఏమంటారంటే మహిళా మండలి లాగా మహిళా అధ్యక్షురాలు ఉంటారు. సో ఈ స్త్రీల గురించి ఏమైనా పబ్లిక్లో మాట్లాడుతుంటే మరి యాక్షన్ తీసుకుంటున్నారు. అది ఎంతవరకు అంటే మరి స్త్రీలకు సపోర్ట్ చేయడం న్యాయమే, కానీ వారి యొక్క క్యారెక్టర్ను వారి యొక్క వేషధారణను వారు చేస్తున్నటువంటి ఆ స్వతంత్రతను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా రియాక్ట్ అవుతున్నారు. సో అలాంటి మరి విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మరి స్త్రీలు చాలా అనకోగా ఉండాలి. ఎందుకంటే వారి జీవితాలు ఎలా ఉండాలో బైబిల్లో రాయబడి ఉంది. మరి విచ్చలవిడిగా కానీ లేదా వారికి ఇష్టానుసారంగా వారు జీవించమని ఏ గ్రంథాలు కూడా మరి చెప్పట్లేదు. కాబట్టి చాలా విధేయత కలిగి వాళ్ళ ప్రవర్తన ఉండాలి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మనము ఇంట్లో తలదించుకుని మనం ఒకవేళ కాలేజ్ కానీ లేదా మరొక ప్రాంతానికి వెళ్ళే ఆ యొక్క గమ్యానికి రీచ్ అయిన తర్వాతనే తల ఎత్తాలని పూర్వం పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడైతే స్త్రీలు అలా ఉండట్లేదు. ఆ యొక్క మోడర్న్ డ్రెస్లో ఫ్యాషన్ డ్రెస్లో చాలా అట్రాక్టివ్గా మరి ఉంటున్నారు. కాబట్టి ఆ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వారిని ఆకర్షించడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగడం వల్ల స్త్రీల పట్ల అనేక వివక్షత జరుగుతుంది. మరి ఎంతోమంది మరి చంపబడుతున్నారు స్త్రీలను కేవలం ఈ యొక్క విచ్చలవిడి జీవితం వల్లనే. తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళిపోవడం లేదా ఫ్రెండ్షిప్ చేయడం. సో ఇలాంటివి అనేక పనుల వల్ల ఈ మధ్యన మరి సరైనటువంటి జీవన విధానం లేదని చెప్పాలి. స్త్రీల పట్ల స్త్రీలకు స్వతంత్రులు అయిపోయారు. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తుందంటే, ఎవరికైనా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి వివాహ వయసు వచ్చింది. ఆ వివాహ వయసు వచ్చినప్పుడు ఆ అబ్బాయికి మరి ఎలాంటి సంబంధం చూడాలనుకుంటారంటే మంచి అమ్మాయి ఉంటే చాలు అనుకుంటారు. మంచి అమ్మాయి కావాలి అంటారు. కట్నం మామూలు వెళ్ళండి, అది తర్వాత విషయం. మంచి అమ్మాయి ఉంటే మాకు మాట వినే అమ్మాయి ఉండాలి, మంచి సంసారం చేసుకునే అమ్మాయి ఉండాలి అని కోరిక కలిగి ఉంటుంది. ఆ విధంగానే మరి ప్రయత్నిస్తూ ఉంటారు, అలాంటి కోడలు దొరికితే బాగుండదని. సో అలాంటి మాట ఇక్కడ చక్కటి మాట రాశాడు. ఏమిటంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండ్ డేస్ లో ఈ యొక్క కలికాలం అంటారు లేదా అంచె దినాలు అంటారు. అంత్యకాలంలో ఇలాంటి దినాల్లో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ మరి దొరకడం చాలా కష్టమే. పరిస్థితులు బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి దొరకడం కష్టమే. అందుకనే దొరుకుట అరుదు అంటున్నాడు. అరుదు అంటే రేర్. ఇట్ ఈస్ ఇన్ రేర్ టు ఫైండ్ అవుట్ దిస్ క్వాలిటీస్ గర్ల్. అంటే ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి అమ్మాయి దొరకడం చాలా అరుదు అని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మరి దేవుడే అలాగా సంబోధిస్తున్నాడంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. ప్రియులారా, స్త్రీలు సంసార జీవితాల్లో ఎలా నాశనం చేసుకుంటున్నారో, వారు మధ్యలో తన యొక్క జీవితాన్ని ఎలాగా పాడు చేసుకుంటున్నారు అనేక స్టోరీస్ మనం తెల్లారితే వార్తాపత్రికలో కానీ న్యూస్ మీడియాలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున
అక్రమ సంబంధాలు పెట్టుకొని, లేదా స్నేహితుల మాటలు విని, లేదా కాపురాలు చేసుకుంటూ నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తున్నాం. సరైన జీవితాలు ఎవరికి ఇక్కడ లేవు, సరైన కాపురాలు లేవు. సో ఇలాంటివి ఎక్కువ శాతం మనం చూస్తున్నాం ఈ లోకంలో. అందుకనే దేవుడు చక్కగా ముందుగానే రాయించాడు, ఒకవేళ అలాంటి స్త్రీలు వద్దు కానీ మంచి స్త్రీ గుణవతి ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకోండి, ఎందుకంటే చాలా అరుదే ఇదని చెప్తాడు ఆయన. కాబట్టి మరి స్త్రీ సంఘంలో మరి మంచి క్వాలిటీస్ యవన దశలు, యవన ప్రాయంలో ఉన్నప్పటి నుంచి ఈ యొక్క స్త్రీలకు మరి మంచి విషయాలు నేర్పాలి. రేపు పొద్దున్న రాబోయే జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీ భర్తను ఎలా పోషించుకోవాలి, నీ బిడ్డలను ఎలా పోషించుకోవాలని నేర్పాలి. సంఘంలో సేవకులు, విశ్వాసులకు చాలా పర్టికులర్గా నేర్పాల్సినటువంటి సందర్భం ఇది. యూత్ మీటింగ్ పెడతారు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే అద్భుతం, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలో చాలా క్వాలిటీస్, ఇక్కడ కొన్ని క్వాలిటీస్ కారణాలు రాశాడు, కొన్ని క్వాలిటీస్ లక్షణాలు రాశాడు. మరి ఆ విధంగా ప్రతి స్త్రీ తన జీవితాన్ని ఇలా మార్చుకోవాలి. వివాహం కాబోతున్నటువంటి వారు, వివాహం అయినటువంటి వారు కూడా చాలా ఉపయోగం ఇది. ఇప్పటి వరకు గౌరవం లేకుండా, నీ భర్త పట్ల గౌరవం లేకుండా, కుటుంబం పట్ల గౌరవం లేకుండా, అత్తమామల పట్ల గౌరవం లేకుండా ఉన్నామేమో. సో ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం వింటావో ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చుకో అని మరి లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మన జీవితమే బాగుంటుంది. ఇది మన కొరకే. మనం మంచిగా ఉండడం తప్ప, చెడ్డగా ఉంటే తప్ప. మంచిగా ఉంటే అందరు నేను ఇష్టపడతారు, నీ ఇష్టానుసారంగా ఉంటే చెడ్డగా ప్రవర్తిస్తే నేను అందరూ ద్వేషిస్తారు. నీ తల్లిదండ్రులు ద్వేషిస్తారు, నీ అత్తమామలు కూడా ద్వేషిస్తారు, నీ భర్త ద్వేషిస్తారు, నీ పిల్లలు ద్వేషిస్తారు. కాబట్టి నువ్వు చాలా విధేయత కలిగి ఉంటే నిన్ను ఎంతనో నీ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. కిరీటంలాగా భర్త నిన్ను భార్యని కిరీటంలా చూసుకుంటాడు అండి. అంత అద్భుతం. అత్తమామలు సొంత కూతురులా చూసుకుంటారు. సో కాబట్టి ఈ గుణ లక్షణాలని, ఈ మంచి లక్షణాలని అలవర్చుకోవాలి, నేర్చుకొని ప్రయత్నిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. సంసారం ఎంత గొప్ప విశేషమండి. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే ఆమె ఒళ్ళు వంచి పనిచేస్తుందంట. అంటే ఒళ్ళు వంచి పని చేయాలి. ఏంటంటే ఫస్ట్ మాట ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆమె అనగా ఒక కుటుంబంలో ఒక స్త్రీ అనుకో, పెళ్ళి అయిపోయిన స్త్రీ అయినా కానీ, పెళ్ళి కాబోతున్నటువంటి స్త్రీలు కానీ, లేదా భవిష్యత్తులో నేర్చుకుపోతున్నటువంటి స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నాయి. ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఆమె ఒళ్ళు వంచి పనిచేస్తుంది అంట. ఎలాగంటే ఇప్పుడు 31 అధ్యాయం 13వ వచనం చదవమ్మా. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా చాలు అది 13వ వచనం ఒకటే. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును. చూడండి, అంటే ఈ గొర్రెబొచ్చు అవిసెనారంటే ఆ దేశానికి సంబంధించినటువంటి సమాచారం అక్కడ రాశాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పూర్వము ఈ యొక్క స్త్రీలు వారికి గోవులు ఉండేవి, గేదెలు ఉండేవి. వాటికి పాలు తీసుకుని ఆ యొక్క మరి దాని యొక్క పెంట అంతా కూడా శుభ్రం చేసి, ఉదయాన్నే లేచి కల్లాపేసి ముగ్గులేసి ఆ ఇంటిని ఎంతో సౌందర్యంగా తీర్చిదిద్దేవారు. పూర్వపు చరిత్ర ఇది. ఇప్పుడు అలాంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా? అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? ఉదయాన్నే లేచి 4 గంటలకు లేచి కల్లాపు చల్లి ఇంటిని శుభ్రపరచుకుని ముగ్గులేసి అందంగా తీర్చిదిద్ది అలంకరించే స్త్రీలను ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నామా? ఇదేనండి. కాబట్టి ప్రియులారా, మరలా మన జీవితాన్ని మర్చిపోకూడదు. చూసారు ఎంత జ్ఞాపకం చేస్తున్నాడో. మరలా ఎలా ఉండాలి? ఒళ్ళు వంచి పని చేయాలి. మరలా 15వ వచనం చూస్తే, 15 ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుందంట. ఈ రోజున ఎవరైనా అంత ఉదయాన్నే లేచి ఎవరైనా భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారా అంటే చాలా అరుదే. ఎందుకంటే రెడీమేడ్ ఫుడ్ ఉంది, రెడీమేడ్ కర్రీస్ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నారు, రెడీమేడ్ టిఫిన్స్ ఉంటున్నాయి, సంపాదిస్తున్నారు. ఉదయాన్నే లేవలేక ఉంటున్నారు. ఏమవుతుంది తర్వాత ఏమవుతుందంటే, వెళ్ళి బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని తింటున్నారు. దీనివల్ల ఏం పెరుగుతుందంటే సోమరితనం పెరుగుతుంది.
ఎప్పుడైతే ఉదయాన్నే మేలుకోకపోవడం వల్ల ఇంకొక అనారోగ్యం ఏంటంటే అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. ఈ శరీరానికి పని లేదు, ఈ శరీరం కష్టపడట్లేదు, ఈ శరీరానికి చెమటలేదు. కాబట్టి తిన్నదంతా ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోయి అనారోగ్యం ఏర్పడుతుంది. ఇది గమనించుకోవట్లేదు. పూర్వపు స్త్రీలు ఎంత దృఢంగా ఉండేవారు, మా అమ్మ నాన్న వాళ్ళు ఎంత దృఢంగా ఉండేవారు, ఎంత బలంగా ఉండేవారు. వారి పని వాళ్ళే చేసుకుంటూ ఎంతో బలంగా ఉండేవారు. ఎంత గొప్ప జీవితం వాళ్ళు కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అంటే ఉదయాన్నే లేచి మన పని మనము చేసుకోవాలి. ఏంటంటే మన భోజనం మనం వండుకోవాలి, మన టిఫిన్స్ మనం చేసుకోవాలి, మన కర్రీస్ మనం చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు. డబ్బు ఉంటే దాచుకో, సేవ్ చేసుకో, దాన్ని సేవింగ్ చేసుకో, ఎందుకు ఊరికనే పాడు చేసుకుంటా. ఇదండి ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీస్ చెప్తున్నాడు దేవుడు. ఇవి ఆచరిస్తే ఆ స్త్రీ ఎంతో ఉన్నతమైనటువంటి ఉత్తమరాలు, గుణవతి అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మరలా 17 వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. 17 వచనంలో ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. నడికట్టు ఇలా కట్టుకునేవారండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి ఆ జీవితాల్లో. ఆ కాలం మనుషులు ఎంత గొప్పవారండి, ఎంత గొప్పవారండి. ఎవరండి ఎలా పనిచేసేవాళ్ళు? ఏ స్త్రీ అయినా ఇలాంటి పనిచేసే స్త్రీ చాలా అరుదు ఉన్నారు, మంచోళ్ళు లేరు. అట్లా అక్కడక్కడ తక్కువ పర్సెంట్, చాలా తక్కువ పర్సెంట్. చూడండి, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని అంటే ఎలాగ మధ్యలో పొట కట్టుకుంటుంది అంటే టవల్ కట్టుకుని నడడానికి పట్టు, అది ఆయుపొట్టు లాంటిది. అప్పుడు నడుము నొప్పి రాదు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? చేతులతో బలముగా పనిచేయను, చేతులతో బలముగా పనిచేయను. బిందు నీళ్ళు ఎత్తలేకపోతున్నారు. తపేడాల ఇది అంటారు, తపేల నీళ్ళు ఎత్తలేకపోతున్నారు. చెంబును కూడా మొయ్యలేనటువంటి స్థితి. ట్యాప్ ఎప్పడమే కదా, కుళాయి ఎప్పడం, గ్లాసు నీళ్ళు తాగడం అంతే. బరువు ఏముంది, అన్ని మిషన్సే కదా. చూసారా, బరువుతో పని లేకుండా పోయింది. నడుము నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పులు, మోచేతుల నొప్పులు, బ్యాక్ పెయిన్, అన్ని పెయిన్లే. ఏది పని చేసేది ఏది సుఖపడిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి అన్ని వ్యాధులే. చూసారా, ఇలాగ కష్టపడి పనిచేస్తే ఎంత ఆరోగ్యం ఉంటారండి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత స్త్రీల గురించి ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. ఇలాంటి లక్షణాలు సంఘంలో యవన ప్రాయంలో స్త్రీలకు పిల్లలకు నేర్పుతున్నామా లేదా? సేవకుల గురించి నేను కూడా మాట్లాడుతున్నాను ప్రియులారా. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలకి ఈ విధంగా నేర్పుతున్నారా లేదా? ఎప్పుడు సెల్ ఫోన్లు, టైంపాస్, సెల్ ఫోన్లు, ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోవడం, అమ్మ ఇది చేయి, అమ్మ ఈ పని నేర్చుకో, ఆ పని నేర్చుకో అని ఎప్పుడైనా మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే గారాలు పుట్టీలు కాబట్టి అది చూసుకుంటారు తప్ప రేపు పొద్దున్న సంసార జీవితం ఏమైపోతుంది ఎవరు కూడా గ్రహించుకోవట్లేదు. సర్వనాశనం అయిపోయాక అప్పుడు నెత్తు నోరు కొట్టుకుంటున్నారు. అయ్యో ఇలా అయిపోయింది నా కూతురు జీవితం అని, అయ్యో నా కొడుకు జీవితం ఎలా అయిపోయిందని ఏడుస్తున్నారు తప్ప ముందుగా మార్పు ఎవరికి లేదు. 27 వచనం ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇది ఇంకే అద్భుతం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఎవరు ఎక్కడ పోతున్నారో పట్టించుకోదు, భర్త ఎక్కడ పోతున్నాడో పట్టించుకోదు, పిల్లలు ఎక్కడ పోతున్నారో పట్టించుకోదు. తను మాత్రం సెల్ ఫోన్ చూసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా, ఫుల్ టైం పాస్ అంటే అదే జీవితం. అంటే ఎవరి జీవితం వారిదంట. యమునా తీరు అంటారు కదా, అలాగా ఎవరి జీవితం వారిది. అసలు ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, అంత బిజీ అయిపోయారు. సెల్ ఫోన్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్ ఫోన్స్. ఒక్కొక్కరు జీవోత్సవాలాగా మంచాల మీద పడి లేదా కూర్చుని మీద కూర్చుని ఆ ఫోన్ లైన్కి ఎలాగెలా చూసుకోవటమే. ఇంకంతే. ఒకరికొకరు మాటలేవు, రిలేషన్షిప్లు మంచి లేదు చెడ్డ లేదు, మాటలు లేవు. ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు చూసారా. మొగోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు పూర్వం కుటుంబం అంతా కూర్చుని చక్కగా మాట్లాడుకునేవారు, చక్కటి కథలు చెప్పుకునేవారు, చక్కటి విశేషాలు మాట్లాడుకునేవారు. ఇప్పుడు అవి లేవు. వాళ్ళు సెల్ ఫోన్. ఇంకా నడతలు ఎక్కడ గుర్తుపెడుతుంది? కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఎవరు ఉంటున్నారు, తనకేం పని ఉంది? పట్టించుకునే పనే లేకుండా పోయి తన పని తనదే. అయితే ఇంకేమంటున్నాడు అదే విషయాల్లో? పని చేయకుండా ఆమె భోజనం చేయదంట. పని చేయకుండా అసలు చాలా మంది పని చేయరు కానీ కడుపు నిండా తినేస్తారు. అరక్క మళ్ళీ అరగడానికి టాబ్లెట్స్, హాస్పిటల్స్, డబ్బు సంపాదించినంత హాస్పిటల్ పోలే.
చూస్తే పని చేయకుండా అసలు భోజనమే చేయదంట. ఎంత గొప్ప మాటలండి, ఎంత గుడ్ క్యారెక్టర్ అండి. వీళ్ళ నేర్చుకుంటే ఆ స్త్రీని ఎంత అద్భుతంగా చూస్తారండి. ఈ రోజున ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయి కూడా, లేదా పెళ్ళైనటువంటి వివాహమైనటువంటి స్త్రీ కూడా, లేదా పెద్ద సంసారం చేస్తున్నటువంటి స్థిరం లేనటువంటి స్త్రీ కూడా ఈ యొక్క బైబిల్ ఈ మాటలు బట్టి తన జీవితాన్ని మార్చుకుంటే ఆ సంసారం అద్భుతం. ఎంత గొప్ప మార్పు వచ్చిందో నా కోడలు, ఎంత గొప్ప మార్పు వచ్చింది నా భార్యలు, ఎంత గొప్ప మార్పు వచ్చింది అని చక్కగా అద్భుతంగా మాట్లాడుకుంటారు ప్రియులారా. ఇంకొక రెండో మాట చూస్తే మంచి వ్యాపార దృష్టి చూపుతుందంట. మంచి వ్యాపార దృష్టి చూపుతుందంట. వ్యాపారం అంటే ఒకవేళ వ్యాపార దృష్టి అంటే ఈ రోజున మరి డ్వాక్రా సంఘాల్లో మరి లోన్స్ తీసుకుంటున్నారు కదా, తీసుకుని చాలామంది ఉపాధి పనులు చేసుకుంటున్నారు, సొంత వ్యాపారాలు చేసుకుని చక్కగా సంపాదించి, కొంతమంది తెలివితేటలుగా కొద్దిమందే సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చాలా అద్భుతం. చూడండి ఎంత అద్భుతం. మేము ఏలూరు లైన్స్లో మేము మిషన్లు ఇస్తాం, ఆ మిషన్ ట్రైనింగ్ పెడతా ఉంటాం. ఆ మిషన్ ద్వారా చాలా మంది ఆ మిషన్ ట్రైనింగ్ నేర్చుకుని 3 నెలలు తర్వాత మిషన్ ఫ్రీగా ఇస్తాం. ఆ మిషన్ పట్టుకెళ్ళిపోయి చక్కగా కుట్టుకుని వాళ్ళ బిడ్డల్ని చక్కగా పెంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిట్నెస్ కొద్దిమందే కానీ ఏదైనా ఒక పని చేసుకుని ఉద్యోగం సంతోషం, చాలా హ్యాపీ. ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఏదో ఒకటి భర్తకి చేదోడు వాదోడిగా నీవు కూడా కొంత సంపాదిస్తే అది ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నీ బిడ్డలు పోషించుకోవడానికి, నీ పర్సనల్గా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి, నీకు కావాల్సింది కొనుక్కోవడానికి చాలా ఉపయోగపడతాయి. చూడండి మంచి వ్యాపార దృష్టి చూపుతుందండి. ఎవరు? గుణవతి. ఎవరండి? గుణవతి ఉండే క్వాలిటీస్ ఇవి. చూడండి 16 వచనంలో ఏం చెప్తుంది? ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం అనగా డబ్బు పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే తాను సంపాదించినటువంటి డబ్బుతో, ఇక్కడ ద్రాక్ష తోట అన్నాడు, నువ్వు ద్రాక్ష తోటతో పని లేదు, నువ్వు కావలసిన బంగారం కొనుక్కోవచ్చు, నువ్వు కావలసినటువంటి ఇంట్లో కావలసిన అందమైన వస్తువులు కొనుక్కోవచ్చు. అది నీ కష్టార్జితం, నీకు నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు. యు ఆర్ నాట్ డిపెండెడ్. అంటే నీ భర్త మీద నువ్వు ఆధారపడే అవసరం లేదు. నువ్వు కూడా కొంచెం సంపాదించుకుంటే ఆ జీవితము అద్భుతం. చూసారా, కష్టపడే తత్వం అనేది వస్తుంది. తినేసి సోమరిపోతులాగా ఉండే కంటే ఏదైనా ఒక పని చేసుకుని ₹1 ₹4 సంపాదించుకుంటే మంచిది. అది కష్టానికి తగ్గ ఫలితం. చక్కటి విశేషాలు. ఇంకేం చెప్తున్నాడు 18వ వచనంలో? తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. ఆ రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటున్నాడంటే. అంటే నిత్యము వెలుగు ఉంటుంది అనమాట, ఇంట్లో సంతోషం ఉంటుంది అనమాట, నిత్యము సంతోషం. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకున్నానంట. చాలా మంది డబ్బు సంపాదించడం తెలియదు కానీ ఖర్చు పెట్టడం మాత్రం తెలుసు. భర్తలు వేధించడం, హింసించడం తెలుసు, కావాల్సినది కొనుక్కొని. కానీ కష్టపడి డబ్బు సంపాదించుకోవడం చాలా మందికి తెలియదు. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషమే. నేను చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఈ మాట. కాబట్టి సంపాదించుకుంటే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే నిత్యము ఆమె దగ్గర ఏముంటుంది? డబ్బు ఉంటుంది. ఎప్పుడు మరి నాకు అది లేదు ఇది లేదు అనే బాధ లేదు. 24వ వచనం. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అవును కదా, తను తయారు చేసిన ప్రోడక్ట్ వస్తువులు ఇతరులకు అమ్ముతుంది అని చెప్తాడు అనమాట. ఎంత గొప్ప విశేషమైన ఇది మంచి వ్యాపార దృష్టి చూపడం, ఒక గుణవతి. సో 3వది చూస్తే పేదల పట్ల దయ చూపిస్తుందట. ఏంటంటే పేదల పట్ల దయ చూపిస్తుందంట. చాలా మంది మరి కనికరం ఉండదు, జాలి దయ ఉండదు. చాలా మందికి ఉండదు, చాలా మందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు సంపాదించిన దాంట్లో కొంత చారిటీ అనేది ఇవ్వడం ఉత్తమము. అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే పేదల పట్ల దయ చూపుతుందండి. 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకు దరిద్రులకు చేయి చాపడం అంటే డబ్బు సహాయం చేస్తుంది. అంటే నువ్వు సంపాదిస్తున్నావు కదా, నువ్వు సంపాదించినటువంటి ధనము ఏం చేస్తావు? పేదలకు సహాయం చేస్తావు. చారిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను ఎంతో ఇష్టపడతాడు. అలాగా
నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత ఇలాంటి పేదలకి దానం చేస్తాడు. ఇది కూడా గుణవతిలో గుడ్ క్వాలిటీ. చాలా మంది ఇలాంటి పేదలను చూస్తే విసుకుంటారు, అసూయ పడతారు, చిచ్చి వాళ్ళ ముఖం కూడా చూడకూడదు అన్నంత అసూయ పడతారు, చిరాకు పడతారు. అది మంచి లక్షణము కాదు, గుణవతి అయిన స్త్రీ లక్షణము కాదు. తర్వాత మారుతున్న ఋతువులను బట్టి జాగ్రత్త వహిస్తుందంట. 4వ మాట చూస్తే మారుతున్న ఋతువులు అనగా కాలాలు. వేసవికాలం వస్తే ఎలా ఉండాలి, చలికాలం ఎలా ఉండాలి, వర్షాకాలం ఎలా ఉండాలి అనేది కాలాలు బట్టి కూడా మరి జాగ్రత్త వహిస్తుందంట గుణవతి అయిన భార్య. చూడండి 21వ వచనంలో ఏం చెప్తున్నాడు, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే ఇక్కడ తన ఇంటి వారికి చలి తగులుదని భయపడదు. అంటే ఏం చేసింది గృహానికి, అక్కడ వాళ్ళకి ఆ చలికాలంలో వూల్ బట్టలు అంటే స్వెటర్స్, మనం ఒక్కోసారి చలికోట్లు రగ్గులు ఉంటాయి కదా మంచాల మీద, దుప్పట్లు బ్లాంకెట్స్ అన్నీ కూడా మార్చేసింది అనమాట. కాలాన్ని బట్టి ఏం చేసింది, ఇంటిని మార్చేసింది. ఎంత గొప్ప విశేషం చూడు. ఏ రకమైన బట్టలు వేసుకోవాలో చలికాలంలో ఆ బట్టలను సిద్ధపరిచి. చాలామంది పిల్లలు పట్టించుకోరు, పిల్లలకు రొంపులట్టేసి చీవుడు ముక్కులు వచ్చేసి ఆస్తమా వచ్చేసి ఆయాసం వచ్చేసి చాలా అనారోగ్య పాలైపోతారు, అయినా పట్టించుకోరు. కాలాన్ని బట్టి కూడా పిల్లలు పట్టించుకునేటువంటి స్త్రీలు లేరంటారా? భయంకరంగా చూస్తాం మనం. ఎంతోమంది స్కూల్కి జ్వరాలతో వచ్చేస్తారు, చీవుడు ముక్కులతో వచ్చేస్తారు, కర్చీఫ్ ఉండదు, ఏముండదు, టాబ్లెట్స్ ఎవరు ఏమివ్వరు, జ్వరాలు. సో ఇది మరి మంచి లక్షణమా స్త్రీలకు? కాదు. అందుకనే మారుతున్న కాలాన్ని బట్టి జాగ్రత్త వహిస్తుంది. 22వ వచనం, ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. సన్నని నారబట్టలు అంటే వేసవకాలం. మళ్ళీ వేసవకాలంలో ఈ రకం బట్టలు వేసుకోవాలి, చలికాలంలో ఏ బట్టలు వేసుకోవాలి, వేసవకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి. సన్నని నార బట్టలు అంటే మరి కాటన్ ఖద్దరు బట్టలు ఏంటో చూడు, అలాంటి బట్టలు అనమాట. చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత ఇంకేమంటుంది 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఎందుకంటే అన్ని కాలాలకి సిద్ధపాటుగా ఉంది, అన్ని కాలాలకి సిద్ధంగా ఉంది. ఏ కాలం వచ్చినా ఆమె ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే కాలాలు బట్టి ఆమె ఏం చేస్తుంది, జాగ్రత్త వహిస్తుంది. కాలాలు బట్టి జాగ్రత్త వహించినప్పుడు ఇంకా భయమే ఉందండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. తర్వాత ఇంకొక 5వ విషయం ఏంటంటే భర్తకు గౌరవంగా ఉంటుంది. 5వ విషయం ఏంటంటే భర్తకు గౌరవంగా ఉంటుందంట. ఎలాగా చూడండి 23వ వచనం చూస్తే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని వద్ద పేరు గొనిన వాడై ఉండును. చాలా మంది స్త్రీలు అంటే వివాహం కానటువంటి స్త్రీలు ఎలా ఉండాలంటే కాబోయే భర్తకి ఎలా గౌరవించాలి నేర్చుకోండి. భర్తను ఎలా గౌరవించాలి, 10 మందిలో అతను ఎలా ఉండాలో నేర్చుకోండి. అతనికి ఎంత గౌరవం నీవు ఇస్తున్నావో, నీ ద్వారా అతను ఎంత గౌరవం పొందుతున్నాడో సొసైటీలో, పబ్లిక్లో అనేది మనము ఆలోచించాలి. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కూడా ఒకసారి ఆలోచించాలి. భర్తకి అవమానకరంగా ఉంటున్నావా, భర్తకి పేరు తెచ్చేదానిలా ఉంటున్నావా? ఎందుకంటే భర్త బయట తిరగవలసిన వాడు, ఇంట్లో ఉండవలసిన దాను. అందుకని అంటాడు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును. అంటే పెద్దలు అందరితో కూర్చోవాలంటే అతని గౌరవం ఉండాలి. నీ ద్వారా నువ్వు ఇస్తే నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన మంచిదైతే అతను గౌరవించబడతాడు. నీ ప్రవర్తన చెడ్డదైతే అతడు అవమాన పాలవుతాడు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క ప్రవర్తన గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి నువ్వు. చూసారా? సో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును, గవని వద్ద పేరు కొనిన వాడై ఉండును. మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఎవరి వల్ల? ఒక స్త్రీ వల్ల, ఒక భార్య వల్ల భర్తకి గౌరవం సొసైటీలో. చదివి చెప్పినాడు మంచి పేరు, అంత మంచి పేరు తెచ్చే స్త్రీగా నువ్వు ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ అండి. తర్వాత 6వ విషయానికి వస్తే 6వ క్యారెక్టర్ చూస్తే సుగుణాలతో దృఢంగా నిలబడుతుంది. సుగుణాలు అంటే మంచి గుడ్ క్వాలిటీస్. సుగుణాలతో దృఢంగా నిలబడుతుంది. సుగుణాలు అంటే ఆ క్వాలిటీ చూడండి ఎంత అద్భుతం. 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చూడండి, బలము ఘనత ఆమెకు వస్త్రాలు. ఆ బలం ఏంటి? తన యొక్క క్యారెక్టర్, తన బలము.
తర్వాత ఇంకేమంటాడు, ఘనత. అందరి వల్ల నువ్వు ఘనత పొందుతావు. భర్త వల్ల ఘనత పొందుతావు, బిడ్డల వల్ల ఘనత పొందుతావు, తల్లిదండ్రుల వల్ల ఘనత పొందుతావు, అత్తమామల వల్ల ఘనత పొందుతావు. అక్కడ ఉన్నటువంటి నీ చుట్టుప్రక్కల ఉన్నవారు అందరితో కూడా నీకు మంచి ఘనత పొందుకుంటావు. ఎంత అద్భుతమైనటువంటి సుగుణాలండి, ఎంత అద్భుతమైన సుగుణాలు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయంగా ఉండును. చూసావు, రాబోయే కాలం విషయమై నిర్భయంగా ఉంటుందండి. ఏం భయం అక్కర్లేదు తనకి. ఇంకేంటి, తన యొక్క మంచి ప్రవర్తన కలిగినటువంటి, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ ఇంకా దేనికి భయపడాలి, దేనికి భయపడాలి? ఎంత అద్భుతమైనటువంటి విషయం. లాస్ట్ ఇంకొకటి 7వ విషయంలో, తన పిల్లలకు బోధించేందుకు, ఇతరులకు సలహాలు ఇచ్చేందుకు తగిన జ్ఞానం కలిగి ఉంటుందంట. తన పిల్లలకు బోధించేందుకు, అందుకే ఇతరులకు సలహాలు ఇచ్చేందుకు మంచి తగిన జ్ఞానం కలిగి ఉంటుందంట. ఎంత ఉత్తమరాలండి, ఎంత ఉత్తమరాలు. ఇలాంటి క్యారెక్టర్స్ మరి సంఘంలో నేర్పుతున్నారా ప్రియులారా? సేవకులు కూడా, మనం కూడా విశ్వాసులకి మన బిడ్డలుగా రాబోయే జీవితంలో మంచి జీవితం వాళ్ళకి ఉండాలని మన బిడ్డలుగా, మన సొంత బిడ్డలుగా క్రీస్తు ప్రేమ కలిగి మనము బోధించాలి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన వినరు, కానీ సేవకులుగా మనం చెప్తే ఖచ్చితంగా వింటారు. అలాగా తయారు చేద్దాం ఈ దినం నుంచి ప్రియులారా. మాట వినరు అంటే కుదరదు, మాట వింటారు. మనం చెప్పకపోవడం వల్లే మాట వినరు, మనం చెప్తే ఖచ్చితంగా మాట వింటారు. మన ప్రార్థన కూడా ఎక్కువ శాతం చేయాలి. చూడండి 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అంటే, నోరు తెరిచిందంటే తన ఎంత జ్ఞానురాలో చూడండి. పిల్లలకి బోధించేందుకు, ఇతరులకు సలహాలు ఇచ్చేందుకంట. పిల్లలకు బోధించుకోవాలి, ఇతరులకు సలహాలు ఇవ్వాలి. అంత జ్ఞానం నీకు ఉండాలి. కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృప, గ్రేస్ ఆఫ్ గాడ్. ఎస్, అంతా మేలే నీకు జరిగేదంతా మేలే. నీ జీవితానికి బాగుపడే మాటలే, ఇతరులకు సలహాలు బాగుపడేవే, పిల్లలకు బోధించే జ్ఞానం కూడా పిల్లలు బాగుపడేది. అంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉంటుందంట. ఇవన్నీ నేర్చుకోవాలి ప్రియులారా, ఇదంతా నేర్చుకోవాలి. తర్వాత ఇంటి వ్యవహారాలను సమర్థంగా చక్కబెట్టుకుంటుందంట. ఆఖరు మాట, 8వ మాట, ఇంటి వ్యవహారాలను సమర్థంగా చక్కబెట్టుకుంటుందంట. చాలా మంది స్త్రీలు ఉంటారు, ఇల్లంతా గబ్బే, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు, ఇక్కడ తీసిన వస్తువు మరో చోట పడేస్తారు. ఇక చిందరవందరగా ఉంటుంది, ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఎవరైనా బంధువులు వస్తే చాలా అసహ్యంగా ఉంటారు, ఒక క్షణం కూడా ఉండరు, పారిపోతారు. ఇల్లంతా స్మెల్లే, శుభ్రం ఉండదు, తుడుచుకోవడం ఉండదు, పాచికంపు, పెంటకంపు, దరిద్రం అనమాట. దారుణమైన స్థితిలో ఈ రోజున మనం కొన్ని ఇళ్ళలు చూస్తూ ఉంటాం. ఇల్లుని చాలా శుభ్రం చేసుకోవాలి, ఇంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ మంచి లక్షణాలండి, ఇవన్నీ కూడా మంచి లక్షణాలే. చూడండి 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా అసలు ఆమె భోజనమే చేయదంట. ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుకుంటుందంట. ఇంటి వ్యవహారాలు, ఏది ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. చూడండి మరి పాస్టమ్ గారు ఎంత ఇల్లుని ఎంత శుభ్రంగా, అంటే ఎక్కడ వస్తువు అక్కడ నీట్గా ఎప్పటికప్పుడే. మేము తీసి ఎక్కడైనా పెడితే వెంటనే మా మీద తీసుకుంటుంది, ఏదండి అక్కడ పెట్టండి, ఎక్కడ తీసారు అక్కడ పెట్టండి అని. ఎంత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అది. ఎవరైనా మా ఇంటికి వస్తే ఆశ్చర్యపోతారు, ఏంటి అసలు ఇల్లు ఎప్పుడు ఒకేలా ఉంటుందని. ఎప్పుడు వచ్చినా ఒకేలా ఉంటుంది అంటే, ఎక్కడ వస్తే తీసినా అక్కడే మళ్ళీ సర్దేస్తాం అనమాట. అలాగా మంచి లక్షణం అది, మంచి క్వాలిటీ నేర్చుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు ప్రియులారు ఇవన్నీ కూడా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. నిజమే, పని చేయకుండా భోజనము చేయకూడదు. అందరికీ భోజనం పెట్టి లాస్ట్లో తింటే ఇంకా ధన్యత. ఆ స్త్రీకి ఎంత మర్యాద అండి, ఆ కుటుంబానికి ఎంత మేలండి ఆ స్త్రీ. అలాంటి స్త్రీ ఉండటం ఆ కుటుంబానికి ఎంత మేలు, ఆ భర్తకి ఎంత మేలు, ఆ బిడ్డలకి ఎంత గొప్ప ఆశీర్వాదము. అలాంటి తల్లులుగా మీరందరూ ఉండాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా, అమ్మ తల్లులారా. మరి ముఖ్యంగా స్త్రీలు, సంఘంలో ఎక్కువ శాతం స్త్రీలు ఉంటారు. తల్లులారా, ఈ మాటలు ఇదిగో ఈ విన్నటువంటి వాక్యాన్ని మీ బంధువులకు, మీ కుటుంబ సభ్యులకు అందరికి షేర్ చేయండి. ఇది యూట్యూబ్లో ఉంది కదా, అందరికి షేర్ చేయండి. ఈ గుణ లక్షణాలు నేర్పండి తల్లి, మంచి బిడ్డలుగా నేర్పండి. అందుకని అంటాడు 10వ వచనంలో ఏమంటాడు, 10వ వచనంలో ఏమంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే దొరకట అరుదు అంటే వెతకాలి. ఇలాంటి స్త్రీల కోసం మనము వెతకాలి ప్రియులారా. వెతకటం ఏంటి,
మనమే సంఘాల్లో సేవకులు ఇలాంటి స్త్రీలు బిడ్డలను యవనప్రాయం నుంచి మనము తర్ఫీదిస్తూ వారిని ఇలాంటి ఉత్తమ స్త్రీలుగా మంచి గుణవతి అయినటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలుగా మనము సంఘంలో పెంచాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యతగా మనం పెంచాలి. అప్పుడు అందరూ మంచి భార్యలు దొరుకుతారు. ఈ లోకం కూడా బాగుపడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇంత గొప్ప మాటలు దేవుడు మనకి తెలియపరిచాడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకొని మీ బిడ్డలకు, స్త్రీలైనటువంటి అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి ఈ మాటలు బోధించి, అమ్మ ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇవి మంచి లక్షణాలు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నిన్ను దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు, అలాగే నీ కుటుంబం కూడా పట్ల నీకు ఎంతో గౌరవం ఉంటుందని మనం మంచి మాటలతో వాళ్ళకి బోధిస్తే వారు తప్పనిసరిగా నేర్చుకుంటారు. కాబట్టి ఈ మాటలు విని మీ హృదయాల్లో భద్రపరచుకుని అందరికీ ఈ మాటలు తెలియపరచాలని ప్రేమపూర్వక కోరుకుంటే నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నాయన ఈరోజు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది మంచి ముత్యము కంటే విలువైందన్న ప్రభా. నాయన దొరకడం అంటే వెతకాలి ప్రభా. నాయన అవును నాయన, చాలా అరుదైపోయారు ప్రభా. మంచి స్త్రీలు దొరకట్లేదు ప్రభా. చిన్న వయసులోనే జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభా. తల్లిదండ్రుల మాట వినకుండా నాయన, దేవుని భయం లేకుండా ప్రభా, విచ్చలవిడిగా తిరుగుతూ నాయన ఇష్టానుసారంగా ఉంటున్నారు ప్రభా. నాయన ఒక్కసారి ఆ బిడ్డల్ని జ్ఞాపం చేసుకుని ఈ వాక్యం ద్వారా ఆయన వారి జీవితాలు నాయన విని వారి జీవితాలు మార్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరిని మార్చుకున్నందుకు మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నాయన విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు మార్చుకోమని, అలాగే వివాహమైనటువంటి స్త్రీలు కూడా మరి వాక్యం విని వారి జీవితాలు మార్చుకోమని, మీకు అనుకూలంగా మార్చుకొని భార్య బిడ్డలకు నాయన తల్లిదండ్రులకు అత్తమామలకు విధేయులుగా జీవించే స్త్రీగా ఆ బిడ్డలను ఆశీర్వదించమని, మనసు మార్చుకోమని, మీ కృపలో బలపరచమని నా ప్రియుడు రక్షకుడు దేశనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా, మీ అందరికి కూడా నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.